అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తది కదండీ! ఒకానొక టైంలో ఒక అబ్బాయికి టీనేజ్ వచ్చింది. సో, ఆ ఏజ్‌లో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల తనకి కిడ్నీ పాడైపోయింది. ఆ కిడ్నీ ఎవరితో మ్యాచ్ అవ్వలేదు. ఒకవేళ మ్యాచ్ అయినా కూడా ఇచ్చేవాళ్ళో ఇవ్వరో కూడా తెలీదు. ఎవరు తన హెల్త్‌ని పాడు చేసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరున్నారండి? సో, ఆ సమయంలో వాళ్ళ అమ్మ కిడ్నీతో తన కిడ్నీ మ్యాచ్ అయిందనమాట. సో, దానికోసము తను ఏజ్డ్ అయినా కూడా అంటే ఓల్డ్ ఏజ్ అలా ఉంటది. సో, ఆ ఏజ్‌లో కూడా తను తన బిడ్డకి మళ్ళీ ప్రాణం పోసినట్టుగా తన ఇంకొక కిడ్నీని ఆ బిడ్డకైతే అందించింది. తన ప్రాణంకి అపాయమని తెలిసినా కూడా తన బిడ్డకి మళ్ళీ ప్రాణం పోసింది ఆ తల్లి. సో, తల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఆ బిడ్డకి ఇంకో కిడ్నీ ఉంది కదా అనే డౌట్ రావచ్చు అందరికీ. సో, ఆ కిడ్నీ కూడా కొంచెం ప్రాబ్లమ్‌లో ఉండడం వల్ల తనకి యూజ్ కాదు అన్నారు. కాబట్టి ఆ అమ్మ తన కిడ్నీని తన బిడ్డకైతే ఇచ్చేసింది. తన ప్రాబ్లమ్‌లో ఉన్నా కూడా తన బిడ్డ ప్రాణాన్ని కాపాడుకోగలిగింది. ఇలాంటి తల్లులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ నా పాదాభివందనం.